నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్నాం. మారుమూల ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ఏదైతే మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి జై తెలంగాణ అన్న వ్యక్తి, ప్రధానంగా ఇటు ములుగు జిల్లా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ములుగు జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో తన గలం వినిపించిన వ్యక్తి, పూర్తిగా కూడా విద్యార్థులను కావచ్చు, లేకపోతే యువతని కావచ్చు, యువతరాన్ని కూడా చైతన్యపరిచిన వ్యక్తి, తనదైన శైలిలో ముందుకు వెళ్ళిన వ్యక్తి, అంగవైకల్యాన్ని సైతం జయించి ప్రధానంగా ఇటు ఒక అడ్వకేట్గా ఉన్నారు, ఇటు ఒక ఉపాధ్యాయుడిగా కూడా ఉన్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో అసలు ఎటువంటి ఆటుపోట్లు ఎదుర్కొన్నారు, అసలు ఏం జరిగింది, అసలు ఎలా తెలంగాణ సాధించారు, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇది చేశారు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే మనం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిడం రవికుమార్ గారి దగ్గర ఉన్నాం. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఇటు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి మీరు. అసలు ఈ ఉద్యమంలోకి నేను వెళ్ళాలి అని అసలు ఎలా అనిపించింది, అసలు తెలంగాణ వస్తుందని మీరు ముందే గ్రహించారు? నాకు మొదటి నుంచి కూడా ఏదైనా పేదలకు సాయం చేయడం కానీ, అన్యాయంపై పోరాటం చేయడం కానీ నాకు స్కూల్ స్థాయి నుంచి కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు. ఏదైనా సమస్యలు ఉన్నాయంటే అక్కడ దాని గురించి మాట్లాడే తత్వం నాకు మొదటి నుంచి ఉంది. దానికి గల కారణం ఏంటంటే, నేను బై బర్తే కమ్యూనిస్ట్ ఫ్యామిలీలో పుట్టడం జరిగింది. మా నాన్నగారు నేను పుట్టక ముందు నుంచే కమ్యూనిస్టు వాది, సిపిఎం పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సో నేను పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా ఆ విప్లవం కమ్యూనిస్టు వాతావరణంలోనే పెరగడం జరిగింది. కంజర చప్పుల నడమ నా విద్యాభ్యాసం సాగింది. రోజు సాయంత్రం నేను ఆట ఆడుకునే సమయంలో మా ఇంటి దగ్గర కమ్యూనిస్టు పాటలు పాడుతూ కంజర చప్పుళ్ళు వినపడుతూ ఉండేవి. నేను ఒకానొక సందర్భంలో కంజర నాకు ఒక్కసారి అవకాశం దొరికి దాన్ని కొట్టి దాన్ని సౌండ్ వినాలని నాకు అనిపించేది. అంటే మా నాన్నగారు కమ్యూనిస్ట్ వాదిగా ఉండడం వల్ల నేను కూడా విప్లవం వైపు ఆ పేదలకు హెల్ప్ చేయడం కానీ, అన్యాయాన్ని ప్రశ్నించడం అనేది నాకు మొదటి నుంచి అది నాకు వచ్చేసింది అన్నట్టు. నేను చదివింది కూడా కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి స్కూల్లోనే విద్యాభ్యాసం. నన్ను ఆ రోజుల్లో కుంజాబుజ్జి గారు లెటర్ రాసి రిఫర్ చేస్తే నేను అక్కడ చదవడం జరిగింది. ఇక విప్లవం అయితే ఏంటి, ఉద్యమం అయితే ఏంటి, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో ఊవెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో నేను మొదటి నుంచి కూడా చాలా పుస్తకాలు చదివి ఈ విప్లవం, ఉద్యమం వీటిపైన చరిత్ర తెలుసుకొని చాలా స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తిని. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కానీ, ఈ మన జాతీయోద్యమ చరిత్ర కానీ అవన్నీ చదివి ఎంతో స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తిని. అయితే తెలంగాణ మొత్తం పార్టీలకు అతీతంగా లక్షలాది మంది కదిలి వచ్చి ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో సాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాస్త తక్కువగా పార్టీ బలోపేతం అవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాస్త తక్కువగా నడిచేది. మరి మన భద్రాచలం ప్రాంతంలో అయితే ఇంకా బలహీనంగా ఉండేది. ఒక రకంగా మండల పార్టీ నిర్మాణం లేని సమయంలో నేను బాగా ఆలోచించాను. ఇంత మంచి ఉద్యమం, ఒక అస్తిత్వ పోరాటం కోసం జరిగే ఉద్యమంలో మన ప్రాంతం యొక్క కీలక పాత్ర అనేది లేకపోయింది. ఖచ్చితంగా మనం ఇందులో ఎంటర్ అవ్వాలి, ఆ దిశగా మనం అడుగులు వేయాలని నిర్ణయించుకొని నేను ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరితో చర్చించడం జరిగింది. మంచి ఆలోచన చేస్తున్నావు రవికుమార్, నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో మన వెంకటాపురం పాత్ర కూడా ఖచ్చితంగా ఉండాలి, నువ్వు ముందుండాలి, మేమందరం సపోర్ట్ చేస్తామని నాకు చాలామంది టచ్లోకి వచ్చారు. ఆ సమయంలో ఫస్ట్ స్వయంగా నా హ్యాండ్ రైటింగ్తో ఒక పాంప్లెట్ రిలీజ్ చేశాను. దాంతో స్ఫూర్తి పొంది మరింత మంది టచ్లోకి రావడంతో మండల పార్టీ కమిటీని ఏర్పాటుకు మేము సిద్ధం చేశాం. సిద్ధమైన తర్వాత మండల పార్టీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎమోషన్తో సాగే ఉద్యమం కదా, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, యువత కానీ అందరూ కూడా ఈ ఉద్యమంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తూ ముందుకు సాగడం జరిగింది. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. తెలంగాణ వస్తుందా, ఈ చిన్న రవికి ఏం పని లేదు,
ఎప్పుడు వచ్చే తెలంగాణ ఇది, దీనికోసం విద్యార్థులందరినీ తిప్పుతాండు, ఉద్యమాలు చేస్తాండు, రవికి ఏం పని లేదు, వీళ్ళని కూడా విద్యార్థులు కూడా చదువుపోతాందని ఎంతోమంది ఆరోపణ కూడా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బడా నాయకులు కొంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళిద్దరు నా ముందు కాకపోయినా వెనకాల ఎగతాళి చేసిన వారు కూడా ఉన్నారు. ఇది ఎప్పుడొచ్చే తెలంగాణ, దీనికోసం రవి బాగా పోరాటం చేస్తాడు, ఇది ఆడికి వస్తుంది అన్న వ్యక్తులు కూడా ఉన్నారు. నా ముందు ఎవరని లేదు, కానీ నాకు తర్వాత వినబడే వేరే వ్యక్తుల ద్వారా నా దగ్గరికి వచ్చేది సమాచారం. వాళ్ళ తెలియదులాగా ఇది ఒక సీక్వెన్స్గా సాగుతున్నటువంటి ఎమోషనల్ ఉద్యమం, అస్తిత్వ పోరాటం కోసం జరిగే ఉద్యమం. ఇలాంటి ఉద్యమాలు ఎప్పుడు కూడా మంచే చేస్తాయి, మంచే జరుగుతుంది. మంచి ఆశించి మనం ఉద్యమంలో మన వంతు పాత్ర పోషిస్తే మంచి జరుగుద్దని నేను చెప్పడం జరిగింది ఆ రోజున. అదేవిధంగా మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు తెలంగాణ ప్రాంతంలో పిలుస్తున్నామంటే ఆ రోజు జరిగిన ఉద్యమాలే కారణం. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సార్, ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మలిదశ ఉద్యమం సమయంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉంటారు. ఈ ఆంధ్ర సెటిలర్స్ వల్ల వాళ్ళు ఎవరైనా మీకు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్ర సెటిలర్స్ ఇదంతా ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తున్న ప్రాంతం కాబట్టి వాళ్ళ నుంచి మీకు ఏమైనా మద్దతు లభించిందా? స్టార్టింగ్లో నేను ఒక్కటే బాగా కష్టపడేవాడిని. నాతో పాటు నేను కళాశాలలో లెక్చరర్గా పనిచేసేవాడిని. ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ అండ్ డిగ్రీ స్థాయిలో, ఇంటర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా వర్క్ చేసేవాడిని. నా ఉపన్యాసాలకు లోనై ప్లస్ నిత్యం జరుగుతున్న ఉద్యమంలో, ఎమోషనల్గా సాగుతున్నటువంటి ఉద్యమం కేసీఆర్ గారి సాధనలో సాగుతున్నప్పుడు వారు కూడా టీవీలో చూసేవారు. మంచి మంచి తెలంగాణ ఉద్యమ గీతాలు వచ్చేవి. అన్నిటికీ ప్రేరేపితున్నటువంటి విద్యార్థులు నా వెనక రావడానికి, నాతో పాటు ఉద్యమం చేయడానికి సిద్ధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ సందర్భంలో మా పని మేము చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. డైలీ నిత్యం ఏదో కార్యక్రమం చేస్తూ ఉండేవాళ్ళం. అది ఉద్యమంలో భాగంగా జరిగే రాస్తారోకోలు కావచ్చు, పికెటింగ్లు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తూ ఉండేవాళ్ళం. అయితే మొదట్లో అప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా సక్రమంగా కలిసి రాకపోయేటోరు. అయితే ఏదైతే రాష్ట్రంలో జేఏసీ ఎలాగైతే ఏర్పాటు చేశారో ఆ విధంగానే మేము కూడా ఆలోచించాం. వీరందరినీ మనం కలుపుకొని తీసుకెళ్తేనే మనకు ఇక్కడ లోకల్లో ఉద్యమం అనేది బాగా బలపడుతుంది, సెంటిమెంటు, అందరం కలిసి చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో ఒకనాడు నేను బాగా ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులతో చర్చించి ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఎలాగైతే పార్టీలకు అతీతంగా కోదండరామ్ సార్ని ఎలాగైతే జేఏసీకి నాయకుడిగా పెడతారో ఇక్కడ కూడా మేము అలాగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడం జరిగింది. దాంతో మొన్నటిదాకా రాని నాయకులు కూడా ఆటోమేటిక్గా తలొగ్గి వచ్చే పరిస్థితిని ఆ రోజున తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఈ తెలంగాణ ఉద్యమం కోసం ప్రధానంగా మేము ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రావాల్సి వచ్చి మాతో పాటు చేయాల్సి వచ్చింది. తెలంగాణ ఈ ఉద్యమం, మలిదశ ఉద్యమం సమయంలో ఏదైతే ముందస్తు అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇలా ఏదైనా కార్యక్రమం చేసే ముందు పోలీసులు అరెస్ట్ చేయడం కావచ్చు, అలాంటి సంఘటనలు మీకు బాధ కలిగిన సంఘటనలు కానీ, లేకపోతే మీ మీద అయినా కేసులైన సిచ్యువేషన్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి సార్? ఈ ఎంత మంచి కోసం జరిగే ఉద్యమంలోనైనా ఎందులోనైనా ఆటుపోట్లు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఎంతోమంది అమరులు కూడా అయినారు. ఇది అస్తిత్వ పోరాటం. తెలంగాణ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి అస్తిత్వ పోరాటం అనేది పుట్టుకతోనే వస్తుంది. ఈ మలిదశ ఉద్యమే కాదు, తెలంగాణలో అనేక ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు కూడా తెలంగాణలో ఉన్న ప్రజలు ఎదిరించి పోరాడిన సందర్భాలు కోకొల్లాలు మీ అందరికీ తెలుసు. జైలు గోడలు సైతం బద్దలు కొట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎవరు కూడా ఏనాడు వెనుక్కుపోరు. మాకు కూడా స్థానికంగా ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. రాజ్యం ఎప్పుడైనా ఓ పద్ధతి ప్రకారం ప్రజల కోసం పాటుపడే వ్యక్తులని ఒక దశలో వారికి ఇబ్బంది వస్తుందేమో అని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది. అలాగే మా మీద కూడా అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళ ప్రతీకార చర్యలో భాగంగా తెలంగాణ ఉద్యమం బాగా సాగుతుంది కాబట్టి ఈ తెలంగాణ వస్తే వారికి ఎక్కడ ఇబ్బంది వస్తుందో అన్న సందర్భంలో ఫస్ట్లో మమ్మల్ని నిర్బంధాలకు గురి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల అరెస్టులు జరిగినట్టుగానే
వెంకటాపురంలో కూడా ముందస్తు అరెస్టులు లేదా ఆల్ ఆఫ్ సడన్ వచ్చి స్టేషన్కి రమ్మని పిలవటం ఇలా జరిగేవి. కానీ పోలీసు వారు తప్పని అనలేను. రాజ్యం పోలీస్ పైన వ్యవస్థ పైన ఒత్తిడి తీసుకొస్తుంది. ఉద్యమకారులని కంట్రోల్ చేయండి అని కానీ, వారిని మీ కంట్రోల్లో పెట్టుకోండి కానీ, వాళ్ళు పలానా కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, తెలంగాణ కావాలనే ఆకాంక్షతోని కాబట్టి వాళ్ళని కంట్రోల్ పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో మమ్మల్ని ఉద్యమకారులుగా ఉన్న నేను కానీ నాతో పాటు ఈ సహచరులను అందరినీ తీసుకెళ్ళి నిర్బంధించిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పిఎస్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ గడ్డ పైన చదువుకొని వచ్చిన వ్యక్తులే కాబట్టి వారికి సెంటిమెంట్ ఉంది. కానీ రాజ్యానికి తలంచి మమ్మల్ని కొంచెం నిర్బంధించిన సందర్భాలు ఉన్నాయి, మాకు సహకరించిన సందర్భాలు కూడా అదేవిధంగా చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ఒకవైపు నడుస్తూ ఉంటే ఈ ఏజెన్సీ ప్రాంతాలలో మీరు ఒక కొత్తగా ఒక ఆలోచన చేసి చేశారంటే సార్ ఏంటి సార్ అది అసలు? తెలంగాణ ఉద్యమం బాగా సాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మన దగ్గర కూడా అసలు లేని దాన్ని బలోపేతం చేసి ఒక 50% ఉద్యమాన్ని మేము కూడా ఇక్కడ నిర్మాణం చేశాం. మా శక్తి కొద్దీ, నా శక్తి కొద్దీ నాతో పాటు ఉన్నటువంటి సహచరులందరూ కూడా మంచిగా ముందుకు వచ్చేవారు. దాంతోనే కొంత నిర్మాణం చేశాము, ముందుకు సాగుతుంది. గ్రామ గ్రామాన గులాబీ రెండా రెపరెపలాడించే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ అయినా ఏదో వెలితి ఇంకా మిగతా వరంగల్తో కానీ కరీంనగర్తో కానీ పోలిస్తే ఈ ప్రాంతంలో మన దగ్గర ఎంతో కొంత తక్కువ ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేద్దామని బాగా ఆలోచించాం. ఒకరోజు ఆలోచించి మనవంతు బాధ్యతగా మనం అందరినీ ఉద్యమంలోకి ఆహ్వానిస్తాం. అందరూ వచ్చేంత మనసు ఉంది కానీ రావట్లేదు. వాళ్ళని మోటివేట్ తీసుకొస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఒకరోజు బాగా ఆలోచించి ఏం చేసామంటే, మన ఏదైనా పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఉంటే ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ పిలుస్తారు కదా, గంధం రాసి బొట్టు పెట్టి పలానా తేదీ ఆ డేట్న పలానా వేదిక దగ్గర పలానా కార్యక్రమం జరుగుతుంది అడిగి రమ్మని. ఆ విధంగా మేమేం చేసామంటే గడప గడపకు వెళ్ళి బొట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న మహిళల్ని పోగు చేసి ఈ బ్యాండ్ మేళాన్ని తీసుకొని సౌండ్ చేస్తూ మేము జెండాలు పట్టుకొని, అది టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబాలు ఎవరైనా రారేమో ఉద్యమంలోకి అని జేఏసీ ద్వారా ముందుకెళ్దామని ఒక వైట్ క్లాత్ని జెండాలుగా కట్ చేసి వాటిపైన వెంకటాపురం తెలంగాణ జేఏసీ అని రాసి అవి పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మహిళల్ని కానీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళని పిలిచి, ఆడవాళ్ళు ఉంటే వారికే బొట్టు పెట్టి మీరు తెలంగాణ ఉద్యమానికి సహకరించాలి, ఉద్యమంలోకి రావాలి, మనం తెలంగాణ కోసం పోరాడుతున్నామని ప్రతి ఇంట్లో కూడా ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఉపన్యాసం చెప్పి బొట్టు పెట్టి ఆహ్వానించాము. దాంతో ఒక సెంటిమెంట్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో మరింత బలపడి ఉద్యమం ఇంకొంచెం ముందుకు బాగా సాగింది. సార్ ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మీ మీద కేసులైన పరిస్థితి కానీ, లేకపోతే ఈ ఉద్యమం మీకెందుకు అసలు ఇదంతా మీకెందుకు సైలెంట్గా ఉండొచ్చు కదా, ఆంధ్ర ప్రాంతంలో కలిసిపోతే మనకు బాగుంటుందని మీకు ఎవరైనా సలహాలు ఇవ్వడం కానీ, ఇండైరెక్ట్గా మాట్లాడడం కానీ, మిమ్మల్ని అవహేళన చేయడం కానీ అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా సార్? అవహేళన నా ముందు చేయలేదు, భయపడేవాడు. ఎందుకు రవి అనామకుడేం కాదు, చదువుకున్న వ్యక్తి. వాళ్ళ మనం ఎగతాలు చేద్దాం ఫేస్ టు ఫేస్ చేసుకునే మనసు ఏం కాదు, దాన్ని ఏదో విధంగా ప్రతిఘటిస్తారు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వ్యక్తిగతంగా నా మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా కొంతమంది తెలంగాణ వచ్చేది వస్తానే అనే వాళ్ళకున్న ఆలోచన, వాళ్ళకున్న నాలెడ్జ్ అంతవరకే ఉంది వాళ్ళకు. దాంతో నాకు ఒకరితో చెప్పేవాళ్ళు, నువ్వు మొన్న ర్యాలీలో వెళ్తున్నప్పుడు రవి చూడు 100 మందిని పోగు చేసిండు, ర్యాలీ తీసుకొని పోతాడు, ఈ తెలంగాణ వచ్చేదేనా అని వాళ్ళు ఏదో అనుకుంటున్నారని నాకు చెప్పేవాళ్ళు. అదే వాళ్ళకి అంతవరకే తెలుసు, తెలంగాణ ఎట్లా వస్తుంది అనేది నాకు తెలుసు. ఇప్పుడు ఒకేసారి ఒక ఉద్యమం ఒకే రోజు చేసి ఏమీ పడిపోవట్లేదు. ఓ సీక్వెన్స్, కేసీఆర్ గారికి ఉద్యమాన్ని ఎలా ముందు తీసుకెళ్లాలో బాగా తెలుసు. ఆ విధానం నేను గమనించాను. ఒక సాంప్రదాయ పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం పోతుంది. అలాంటి ఉద్యమం ఎప్పుడు కూడా నీరుగారదు, ఖచ్చితంగా నిలబడుతుంది, తెగించి పోరాడుతాడు కేసీఆర్ గారు. ఆయనక కోట్లాది మంది జనం ఉన్నారు, తెలంగాణ వస్తుందని నేను గమనించాను. కాబట్టి ఒకరిద్దరు అవహేళన చేసినా మేము పట్టించుకోలేదు. కానీ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇంటీరియర్ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఒక్కోసారి కొంతమంది మిత్రులు ఏం చెప్పేవాళ్ళంటే, ఈ వారోత్సవాలని నక్సల్స్వి ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి.
అలాంటప్పుడు కూడా మాకు ఏదైనా షెడ్యూల్ ఉంటే మేము వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు అట్లా పోకూడదు అది అని చెప్తే కూడా పోతే ఏమైతే అది తప్పు చేస్తే కదా ఎవరైనా ఏం చేసేది. నక్సల్స్ కూడా తెలంగాణకు సపోర్ట్ చేశారు. మా ఎజెండా వాళ్ళ ఎజెండా ఇప్పుడు తెలంగాణ సాధించడమే. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అని నేను దురుసుగా ముందుకెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పి నన్ను కూడా ఎవరూ ఏమనలేదు ఇంత మట్టుకు. కాబట్టి ఎన్ని ఇబ్బందులైనా మేము ముందుకే వెళ్ళాం తప్పితే ఏ రోజు వెనక్కు రాలేదు. ముఖ్యంగా ఈ అప్పుడు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ ఏజెన్సీ ప్రాంతాలు ప్రస్తుతం ములుగు జిల్లాలో ఉన్నాయి. ఈ 2 మండలాలు కూడా, ఈ 2 మండలాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న చెర్ల కావచ్చు, లేకపోతే భద్రాచలం కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఈ ప్రాంతాలు ఆంధ్రాలో మలిదశ ఉద్యమం అయిపోయిన తర్వాత అది జరుగుతున్న క్రమంలో ఈ ప్లేసెస్ కొన్ని ఆంధ్రాలో కలిపే అవకాశం ఉందంటూ కూడా చెప్పిన సమయంలో మళ్ళీ మీరు పోరాటం చేశారు అని చెప్పేసి అది ఎట్లా? ఈ తెలంగాణ ప్రాంతంలో అంత పోరాటం జరిగి తెలంగాణ డిక్లరు చేశారు, ఇనిషియేట్ చేశారు ఫస్ట్ స్టెప్. అంత అయిపోయిన తర్వాత ఇక విభజన సమయంలో మళ్ళీ ఒక కొత్త ఉద్యమం చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అదేంటంటే తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ సాధించాలని అందరూ పోరాటం చేశారు, మేము చేశాము, తెలంగాణ సాధించే ప్రయత్నం చేశాము. సరే, డిక్లరేషన్కు ఇనిషియేట్ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు. కానీ విభజన సమయంలో బిల్లు ఏం రాశారంటే ఈ పోలవరం నేపథ్యంలో సంథింగ్ ఆలోచించి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 5 మండలాలు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. వీటితో పాటుగా ఈ భద్రాచలం డివిజన్లోని కొంత పార్ట్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. దాంతోపాటుగా ఇది కూడా ఆ రోజున ఆంధ్రాలో మెర్జ్ చేయాలనే ఆలోచనతో, అంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వాజేడు కానీ, మన వెంకటాపురం మండలం కానీ, చెర్ల కానీ, ఈ వీటిని కూడా ఆంధ్రాలో మెర్జ్ చేసే ప్రయత్నం జరిగింది. అది లీక్ అవడంతో మేము తెలంగాణ ప్రజలందరూ తెలంగాణ వచ్చిన స్వీట్లు పంచుకుంటున్న సందర్భంలో మాకు మాత్రం చీకటి ఛాయలు అలుముకున్నాయి మా దగ్గర. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంత కష్టపడ్డాము మేము, మన ప్రాంతం ఆంధ్రాలో కలిస్తే ఏంటి అనేది పెద్ద $1000 ప్రశ్న ఆ రోజున. కాబట్టి ఎమ్మటే మేము అందరం సమావేశానికి ఏర్పాటైనాం లోకల్లో, ఇంకా పార్టీలకు అతీతంగా. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధపడ్డాయి మాకు ఆ రోజునిగా. ఫస్ట్లో మనసులో ఒకటి ఉండి బయట ఒకటి ఉండి సపోర్ట్ చేసినట్టు చేస్తూ అనుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇక వెంకటాపురం వల్ల ఆంధ్ర పోతుంటే వీళ్ళకు కూడా ఇష్టం లేదు ఆ రోజున. ఇప్పుడు వాళ్ళకు కూడా ఏంటి, వెంకటాపురం కానీ, వాజేడు కానీ, చెర్ల కానీ, భద్రాచలం కానీ, ఇది ఒక సెంటిమెంట్తో కొన్ని అంశం భద్రాచలంతో టైఅప్లో ఉండాలి. దట్టు వేరే దగ్గర మెర్జ్ అయితే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక మేము సుమారు 42 రోజులు మళ్ళీ రిలే దీక్షలు చేశాం దీన్ని కాపాడడం కోసం. అయినా 5 మండలాలు పోయినాయి, అది వేరే మ్యాటరు. కానీ ఒకవేళ మేము చేయకపోతే ఇది కూడా పోయేది, వెంకటాపురం, వాజేడు, చెర్ల, దుమ్మగూడెం కూడా ఆంధ్రాలో కలిసేది. అయితే ఉద్యమం చేస్తూ ఉన్నాం. దీనికోసం ప్రత్యేక ఉద్యమం జరిగినట్టు మాకు ఏంటి, ఈ వెంకటాపురం, వాజేడు అంటే భద్రాచలం డివిజన్లోని గ్రామాలని మళ్ళీ అటు పోకుండా పరిరక్షణ ఉద్యమం చేశాము. అంటే తెలంగాణ అంతటా తెలంగాణ మలిదశ ఉద్యమం జరిగితే మా దగ్గర 2 ఉద్యమాలు జరిగినాయి మాకు వెంకటాపురం మండలంలో. ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమం, రెండోది భద్రాద్రిని కాపాడుకునే ఉద్యమం. ఆ రోజున మేము చేశాం కాబట్టే 5 పోయినా మిగతా మిగిలి లేకుండా దీన్ని కూడా మొత్తం లాక్కొని పోయేవాళ్ళు. అంటే ఇప్పుడు హెడ్ మిగిలింది, కాళ్ళు చేతులు లాగేసుకున్నారు, హెడ్ కూడా లాక్కొని పోయేవాళ్ళు. మాకు ఒక సెంటిమెంట్, భద్రాద్రి రాముడు అన్నా, భద్రాచలం అన్నా, ఈ ప్రాంతంలో ఉండే వెంకటాపురం, వాజేడు, చెర్ల వీళ్ళందరూ కూడా ఒక సెంటిమెంట్. భద్రాద్రి రాముడు స్వయంగా నడయాడిన ప్రాంతం భద్రాచలం ప్రాంతం. సీతమ్మ వారు పర్ణశాలలో ఉన్న సంగతి కూడా మీ అందరికీ విదితమే. మరి అలాంటి రాముడు ఫారెస్ట్లోనే ఉన్నది. అప్పుడు ఫారెస్ట్లో తిరుగుతూ వెంకటాపురం రాలేదా? అంత అనుబంధం ఉన్నటువంటి, అంటే రాముడు మా వెంకటాపురం వచ్చాడని నేను భావిస్తాను ఇప్పటికీ. అంత సెంటిమెంట్ ఉంది నాకు. గోదావరి తీర ప్రాంతం బట్టి ఆయన సీతమ్మ వారితో ఉన్నప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో గోదావరి పరివాహ ప్రాంతం బట్టి తిరిగే ఉంటాడు కదా. మా వెంకటాపురం కూడా వచ్చే ఉంటాడు. అలాంటి వెంకటాపురాన్ని మేము భద్రాచలంతో విడిపోయి ఉండటం మాకు ఇష్టం లేదు. పైగా ఆంధ్రాలో కలపడం అసలు ఇష్టం లేదు. కాబట్టి ఆ రోజున సుమారు 42 రోజుల పాటు ఉద్యమం చేశాము. ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఈ ఆంధ్రాలో మమ్మల్ని కలపొద్దని ఉద్యమం ఇక్కడ మేము సుమారు 42 రోజుల పాటు చేశాము. ఆ చేస్తున్న నేపథ్యంలో ఒకరు హరీష్ రావు గారు విజిటింగ్ భద్రాచలానికి పెట్టుకున్నారు. ఆ సమాచారం మాకు రావడంతో
ఎర్లీ మార్నింగే సార్ కలుస్తారు, ఫ్రీగా ఉంటారు, ఇదంతా చరిత్ర వినిపించాలి. భద్రాచలం నుంచి మేము విడిపోము, భద్రాచలం నాడు పంపకూడదు, ఆంధ్రాలో మేము కలము, భద్రాచలం నుంచి అసలు విడిపోము, భద్రాచలంతోనే మేము ఉంటాం, భద్రాచలం మాకు ఉండాలి, ఆంధ్రాకు పోకూడదు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని తెలపాలంటే ఎర్లీ మార్నింగ్ ఎందుకు దొరుకుతారని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి చలిని కూడా లెక్క చేయకుండా మేము వెళ్ళిపోయి ఆంధ్రాలో కలిపితే ఆగం అయిపోతాం సార్ అని ఒక రిప్రజెంటేషన్ నేనే స్వయంగా ఇచ్చా, నా స్వాస్థ్యంతో రాసి. అక్కడికి చాలామంది ఈ పాత్రికా మిత్రులు రావడం జరిగింది. ఆ రోజున మెయిన్ పేపర్స్లో ఒక రెండిట్లో అదే హెడింగ్ వచ్చింది, నేను రాసిన హెడింగ్కి ఆంధ్రాలో కలిపితే ఆగం అయిపోతామని వచ్చింది. అయితే అక్కడ హరీష్ రావు గారు మాట ఇచ్చారు, బిడా ఏం కాదు నేనున్నా, మిమ్మల్ని కాపాడుకుంటాం, మాతోనే తెలంగాణలో ఉంచుతామని చెప్పి వారు ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఢిల్లీ స్థాయిలో ఏదో కుయుక్తులు జరిగి 5 మండలాలు మాత్రం పోవడం జరిగింది. అది చాలా బాధాకరం. మీరు చూసినట్లయితే మన భద్రాచలం నుంచి వస్తుంటే కొద్ది దూరం తెలంగాణ ప్రాంతం ఉంటుంది, కొద్ది దూరం ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. తెలంగాణలో చనిపోయిన వ్యక్తిని ఆంధ్రాలో పొందబెట్టే పరిస్థితి వచ్చింది. ఎంత కుట్ర అంటే అది సామాన్యమైన కుట్ర కాదు. ఏదో ముసుగులో దాన్ని సీక్రెట్గా లాగిచ్చేస్తా తప్పితే 5 మండలాలు కూడా పోయేటివి కావు. ఎప్పటికైనా వాటిని సాధిస్తామన్న నమ్మకం మాకు ఉన్నది. చెప్పండి సార్, ఇటు తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం కావచ్చు, ఇవన్నీ జరిగిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అబ్బా మనం సాధించాము అన్న పరిస్థితి కానీ, మీరు బాగా ఫీల్ అయిన పరిస్థితి, బాగా ఆనందంగా ఉన్న సిచ్యువేషన్ అసలు ఎలా ఉంది సార్? ఆ మూమెంట్ ఎలా ఉంది? మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుతాం, 1947 ఆగస్టు 15 చరిత్రలో నిలిచిపోయిన డేట్. ఆ విధంగా 2014 జూన్ 2 అనేది ఈ యావత్ తెలంగాణ సమాజాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తేదీ. అంటే పుస్తకంలో మనం ఏం చూస్తాం, ఆ రోజున భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు జెండా ఎగరవేశారు నెహ్రూ గారు, గాంధీ గారు, ఇవన్నీ చెప్పుకుంటాం. అలాగే అదొక ఆ స్ఫూర్తితోనే మేము ఉద్యమంలో పనిచేసాము. మరో జాతీయ ఉద్యమాన్ని ఎలాగైతే ఇక్కడ చేస్తారో సీక్వెన్స్గా ఒక పద్ధతి ప్రకారం, అట్లాగే తెలంగాణ ఉద్యమాన్ని సీక్వెన్స్గా చేసాం మేము కూడా. అంతటి బలవంతులైన బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టంగా అంత చరిత్ర కలిగిన భారతదేశంలోని మనకు సీక్వెన్స్గా పోతే తెలంగాణ కూడా సాధిస్తుందని ఆ రోజు మేము వెళ్ళడం జరిగింది, అలాగే సాధించింది. అయితే ఆ జూన్ 2న తలెత్తుకొని తిరిగిన అన్ని రోజులు జరిగిన అవమానాలు కానీ అవహేళనలు కానీ అన్నీ కూడా పటాపంచలైపోయినాయి. తెలంగాణ సాధించాం, తెలంగాణ వచ్చింది, భావితరాలకు మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆనందం, మాకు తెలవని కళ్ళల్లో ఒక ఆనందం. కేకులు కట్ చేసాం, మిఠాయిలు పంచాం, జెండా ఎగరేసాం. చరిత్రలో నిలిచిపోయే రోజు ఆ రోజు ఆగస్టు 15న 1947 సంవత్సరంలో వచ్చిందని చరిత్రలో చదువుకున్నాం చూడలే. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ గడ్డ మీద నివసిస్తున్నటువంటి మనకు ఒక అదృష్టవంతులం. తెలంగాణ కోసం పోరాటం చేశాము, తెలంగాణ సాధించాము, ఆ జెండా ఎగరేసింది మొట్టమొదట సెల్యూట్ చేశాము. అందరికీ దక్కదు కదా, 1947లో మనం చూడలేదు, పుస్తకంలో చదివాం. కానీ ఎట్ ఏ టైం ఉద్యమం చేస్తూ దాన్ని సాధించిన ఫలాలను పొందుతున్న వ్యక్తులు మనం కాబట్టి మనం ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. దానికి అంతటికీ మనం అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు రుణపడి రాసినటువంటి బాధ్యత మనకు ఎంతైనా ఉంది. ముఖ్యంగా గద్దర్ గారికి కూడా మనం రుణపడి ఉండాలి. అసలు తెలంగాణ ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్న దాంట్లో బెల్లి లలిత కానీ, గద్దర్ గారు కానీ కొంతమంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఇనిషియేట్ తీసుకున్న తర్వాతే పార్టీ పెట్టకపోయినప్పటికీ ఉద్యమం సాగుతూ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ గారి సారథ్యంలో మరింత ముందుకెళ్ళింది. కాబట్టి అమరవీరులను మనం స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. వారు లేనిది ఈరోజు ఈ తెలంగాణ లేదు, మనము లేము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పథకాలు కావచ్చు ప్రజలు మంచుకున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు మంచుకున్నారా? తెలంగాణ వచ్చిన తర్వాతే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్లో మన ఓట మనకు దక్కకపోవడం వల్లే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు రావాల్సిన ఓట దక్కకపోవడం వల్లనే, అన్యాయం జరగడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. మంచిగా ఉన్న చోట ఎక్కడా రాదు, ఎప్పుడు కూడా అన్యాయం జరిగిన చోటే ఉద్యమాలు వస్తాయి. ఆలోచన, ఆవేశం పతాక స్థాయికి ఏనాడైతే చేరుతుందో ఆ రోజే ఉద్యమాలు చేరుతాయి. తెలంగాణలో ఆబ్వియస్లీ ప్రజలు ఎమోషనల్స్, ఆటోమేటిక్గా అన్యాయం జరిగి ఆవేశపూరితం అయినప్పుడు ఆలోచన, ఆవేశం పతాక స్థాయికి చేరినప్పుడు తప్పదు కదా, ఉద్యమం స్టార్ట్ అయింది. 69 సాగింది ఉద్యమం. కొంతమంది కుట్రపూరితమైన వ్యక్తుల వల్ల ఆ రోజు నీరు గారింది. కానీ ఈసారి ఉద్యమం అనేది ఒక దశలో నాయకుల చేతుల్లోకి వెళ్ళి ప్రజల చేతుల్లోకి వచ్చింది. ప్రజల చేతుల్లోకి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి తెలంగాణ సాధించినాం. ఖచ్చితంగా సాధిస్తే ఎందుకు సాధించాం? అలా ఏ పరిస్థితి అయినా అన్యాయం జరిగిన కాడ ఉద్యమం
ఒక పద్ధతి ప్రకారం పోతే తెలంగాణ నుంచి సాయనాడు తాగితే ఎక్కడైనా ఏదైనా సాధ్యమవుతుంది, సాధించడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ గారు అమలు చేసిన పథకాలన్నీ కూడా కేసీఆర్ గారు చాలా అంటే ఎన్నో సంవత్సరాలు మదనపడి తయారు చేసిన స్కీమ్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎవరు అనుకుంటారు కదా ఆల్ ఆఫ్ సడన్ పెట్టేసిండ్రు, దళిత బంధు అన్నారు, లేకుంటే రైతు బంధు అన్నారు, రైతు బీమా అన్నారు. కేసీఆర్ గారు ఆయన రాత్రి ఏదైనా పిస్తే పొద్దున్న చెప్తున్నాడు. అలా కాదు, ఉద్యమం చేస్తున్నంత కాలం మదన పడుతూ ఒకటి ఎస్ఎస్సి పరీక్షలకు పోయే విద్యార్థి కనుక ఎలా అయితే మదన పడతాడో అలాగ మదనపడి తెలంగాణకు ఉద్యమం చేస్తున్నాం, తెలంగాణ వస్తే ఏం చేయాలన్నది ఆ రోజునే కేసీఆర్ గారు బాగా ఆలోచించుకొని డిస్కస్ చేసి ముఖ్యంగా ఇక్కడ అమలవుతున్న స్కీమ్స్ అన్నీ కూడా ఆ రోజున కేసీఆర్ గారు, జయశంకర్ సార్ ఇటువంటి ముఖ్యులు కూర్చొని డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కానీ అమల్లోకి వచ్చాయి. ఆలోచన తీసుకున్న నిర్ణయాలు ఏం కావు, అవి అలా కనపడతాయి ప్రజలకు తెలియకపోవడం వల్ల. ప్రజలకు కానీ ప్రత్యర్థులకు కానీ ఆ విధంగా కనపడతాయి. పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా ఏనాడో డైరీలో రాసుకున్నటువంటి స్కీమ్స్నే తీసుకొచ్చారు. కాబట్టి ఆ రోజున ఆంధ్రాలో ఉండుంటే ఈ రకంగా మనం ఉండకపోతాం. ఆంధ్రా నుంచి విడిపోవాలన్న కారణమే మన ఓటా మనకు ఇవ్వకపోవడం, నీళ్లు నిధులు నియామకాలు అందకపోవడం వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది, సాధించుకున్నాం, సస్యశ్యామలంగా ఉన్నాం. దానివల్లే మనం ఈ మాత్రం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అసలు ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా మనం చూసాం కదా. వచ్చే వారం ఇంకో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ.